ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని ప్రధాన కేంద్రంగా మార్చే చారిత్రక అడుగు పడింది. ప్రస్తుతం ఆక్వాకల్చర్ లో వ్యాధులు, ఫీడ్ ఖర్చులు, మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రధాన సమస్యలు. స్థానిక ఎన్ఎఫ్డిబి కార్యాలయం ఈ సమస్యలను సైన్స్ అండ్ సపోర్ట్ తో పరిష్కరిస్తుంది. రాష్ట్రం ఇప్పటికే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, అంతర్గత చెరువులు, ఎగుమతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బలంగా ఉంది. ఇందులో ఎన్ఎఫ్డిబి సాంకేతిక మద్దతు చేరితే ఉత్పత్తి మరింత పెరిగి ఎగుమతులు లక్షల కోట్లు మార్కు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎన్ఎఫ్డిబి ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతోనే ఈ నిర్ణయం వచ్చిందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లేఖ ద్వారా భూమి ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందించాలని రాష్ట్రాన్ని కోరినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆక్వాకల్చర్ ఉత్పత్తులు సుమారు 51 లక్షల టన్నులు. దేశ ఉత్పత్తిలో 40.90% కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఎగుమతుల్లో కూడా ఆధిపత్యం వహిస్తోంది. ముఖ్యంగా ష్రింప్, వెన్నెల చేపలు ఎగుమతుల్లో ఏపీ 70 నుంచి 80% వాటా కలిగి ఉంది. అమరావతిలో పూర్తి స్థాయి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దేశంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చనుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయం ఏర్పాటు వల్ల స్థానిక మత్స్యకారులు, చెరువు యజమానులు, ఆక్వా రైతులు నేరుగా ప్రయోజనం పొందుతారు. మొదటి విషయం ఏమిటంటే స్థానికంగానే నూతన సాగు పద్ధతులు, బయోఫ్లాక్, రీసైక్లింగ్ సిస్టమ్స్, నాణ్యమైన విత్తనాలు, సీడ్, ఫీడ్ మేనేజ్మెంట్, వ్యాధి నియంత్రణ, డిసీజ్ మేనేజ్మెంట్ పై ఉచిత సబ్సిడీ శిక్షణలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఎన్ఎఫ్డిబి హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాల్సిన అవసరం తప్ప అమరావతిలోనే ఇవి లభిస్తాయి. ఇక రెండో విషయం ఏమిటంటే పిఎంఎంఎస్వై, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఎన్ఎఫ్డిబి స్కీముల కింద చెరువు నిర్మాణం, ఆధునికీకరణ, ఎరేషన్ ఎక్విప్మెంట్, బయోఫ్లాక్ సెటప్లకు 25 నుంచి 40% సబ్సిడీలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు మరింత ఎక్కువ సబ్సిడీ వస్తుంది. ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఆకస్మిక మరణాలు, వ్యాధుల వల్ల నష్టాలకు 10 లక్షల రూపాయల వరకు ఎక్స్ గ్రేషియో. నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా క్రెడిట్, ఇన్సూరెన్స్, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ సులభంగా లభిస్తాయి. మూడో విషయం ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులు, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ యూనిట్లకు సాంకేతిక మద్దతు, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం. ష్రింప్ ఎగుమతుల్లో అమెరికా, యూరోప్ మార్కెట్లకు ట్రేసబిలిటీ, నాణ్యత ప్రమాణాలు సులభంగా అందుతాయి. ఇది ఉత్పత్తుల విలువ పెంచి రైతుల ఆదాయం పెంచుతుంది. నాలుగో అంశం ఉపాధి. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. టెక్నీషియన్లు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి ఉద్యోగాలు వస్తాయి. లక్షలాది మత్స్యకారులు, ఆక్వా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేంద్ర రాష్ట్ర సమన్వయానికి ఉదాహరణ. అమరావతి ఎకనామిక్ హబ్ గా మారుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయం ఇతర పరిశ్రమలకు కూడా సంకేతం. మత్స్యకారులు, చెరువు యజమానులు ఇప్పుడు సబ్సిడీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే చోట ట్రైనింగ్, ఫైనాన్స్, మార్కెట్ సపోర్ట్ పొందవచ్చు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయం ప్రారంభమైతే ఏపీ మత్స్యరంగం సస్టైనబుల్, లాభదాయకంగా మారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం చేపల ఉత్పత్తి కాదు, యువత ఉపాధి, రైతు ఆదాయం, ఎగుమతి ఆర్థిక వృద్ధికి కొత్త అధ్యాయం అవుతుంది.